వెల్కమ్ టు మై ఛానల్ మీ తెలంగాణ అమ్మమ్మ. ఈ రోజు నేను చింతపండు పులిహోర చేసిన. చింతపండు పులిహోరను ఎక్కువ క్వాంటిటీలో చూపిస్తున్నాను. ఈ వీడియో జేఎన్టీ ఫ్యామిలీ ఉన్న వాళ్ళకు, కొత్తగా పెళ్ళైన వాళ్ళకు ఈ వీడియో హెల్ప్ అవుతుంది. గుళ్ళో ప్రసాదం పంచడానికి ఎక్కువ క్వాంటిటీలో చూపిస్తున్నాను. తయారీ విధానం చూద్దాం. 3 గిలాసాల రైసు 3 సార్లు కడుక్కోవాలి. నేను కుక్కర్లో వండుకుంటున్నా, మీరు నార్మల్ ప్రాసెస్లో కూడా వండుకోవచ్చు. ఇప్పుడు 5 గిలాసాల నీళ్లు పోసుకోవాలి. అమ్మవారికి కూడా శుక్రవారం నైవేద్యం పెట్టొచ్చు. 3 గిలాసాల బియ్యం అంటే 700 గ్రాముల బియ్యం. తర్వాత 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి. 1 స్పూన్ నూనె వేసుకోవాలి. మూత పెట్టుకొని పావుగంట సేపటి దాకా నానబెట్టుకోవాలి. నానిన చింతపండు నుంచి చింతపండు గుజ్జు తీసుకోవాలి. అడుగున గిన్నె పెట్టి చింతపండు గుజ్జు తీసుకోవడం కోసం జాలి పెట్టుకోవాలి. నారలు పడకుండా చక్కగా ఫిల్టర్ చేసుకోవాలి. కాస్త నీళ్లు జీలకరించుకుంటూ చింతపండు గుజ్జును తీసేసేయాలి. స్టవ్ కొట్టుకొని చింతపండు గుజ్జును ఉడకబెట్టుకోవాలి. కొంచెం బెల్లం వేసుకోవాలి. కొంచెం పసుపు వేసుకోవాలి. 1 స్పూన్ ఉప్పు వేసుకోవాలి. 10 పచ్చిమిరపకాయలు, 2 ఎండుమిరపకాయలు పోసుకోవాలి. ఇప్పుడు స్టవ్ కొట్టి అన్నం ఉడికించుకోవాలి. ఉడికిన అన్నం చూద్దాం. ఇప్పుడు అన్నం పొడి పొడి చేసుకోవాలి, మెత్తగా ఉడికించుకోవద్దు. 1 స్పూన్ జీలకర్ర మెంతుల పొడి వేసుకోవాలి. 1 స్పూన్ ఉప్పు వేసుకోవాలి. కొంచెం నూనె వేసుకోవాలి. స్టవ్ కొట్టుకొని కడాయి పెట్టుకొని 4 చెంచాల నూనె పోసుకోవాలి. ఇప్పుడు కొంచెం పల్లీలు వేసుకోవాలి. నానబెట్టిన శనగపప్పు సగం కప్పెడు వేసుకోవాలి. కొంచెం మినపప్పు వేసుకోవాలి. 1 స్పూన్ ఆవాలు వేసుకోవాలి. 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. కరివేపాకు వేసుకోవాలి. 2 ఎండుమిర్చి వేసుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చేదాకా కలుపుకోవాలి. 1 స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. 1 స్పూన్ పసుపు వేసుకోవాలి. చింతపండు పులుసు అన్నం లేచి కలుపుకోవాలి. చేసిన పులుసును అన్నం లేచి కలుపుకోవాలి. చింతపండు పులిహోర రెడీ. మీరు కూడా తినండి. చాలా బాగుంది, మంచిగా ఉంది, చాలా రుచిగా ఉంది. మా అమ్మమ్మ చేసిన ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.